వెల్కమ్ టు టీసాట్. మనము లాస్ట్ క్లాస్లో ఎలిగేషన్ బేసిక్స్ చూసుకున్నాం కదా. కంటిన్యూషన్ మనకు ఎలిగేషన్ చాప్టర్లో అంటే మిశ్రమాలలో నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం మనం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉంటుంది. ఇది కూడా మనకి ఇందులో లీటర్ 15 రూపాయల వెలగల స్వచ్ఛమైన పాలతో నీటిని ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే మిశ్రమం యొక్క లీటర్ వేల 10 రూపాయలు అగును అన్నాడు. సో ఇక్కడ మనకు చూడండి 15 రూపాయలకు ఒక లీటర్ వెరైటీ, నెక్స్ట్ 10 రూపాయలకు ఇంకొక అంటే మిశ్రమం నీరు కలిపిన తర్వాత సో మనకు ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రమం యొక్క లీటర్ వేల 10 రూపాయలు అవుతుంది అని అన్నాడు. ఇక్కడ చూడండి మనకు స్వచ్ఛమైన పాల రేట్ ఎంత, 15 రూపాయలు, నీళ్ళు కలిపిన తర్వాత 10 రూపాయలు అవుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి మనకు ఎలిగేషన్ అంటే మిశ్రమాలకు సంబంధించిన వాటిలలో 3 ధరలు ఉండాలి, 3 ప్రైసులు ఉండాలి. 3 ప్రైసులు అంటే ఇక్కడ ఒకటి, ఇది ఒకటి, రెండే ఇచ్చాడు, ఇంకొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ వచ్చేసి 15, ఇది మిల్క్ తీసుకుంటే వాటర్ కాస్ట్ ఎప్పుడైనా కూడా జీరోగా తీసుకోవాలి. వాటర్ కాస్ట్ ఇవ్వడు నీకు, అది ఎందులో కలిపినా కూడా జీరో లాగా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు ఇంకో ప్రైస్ లేకపోతే ఇది లెక్క చేయలేము మనం. సో ఇది 15 రూపీస్, ఇది జీరో. ఈ మిక్స్డ్ వచ్చేసి ఎంత చెప్పాడు స్వామి మనకు, 10 రూపాయలు అనమాట. ఇది మిశ్రమం ధర. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటు వేయండి, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటు వేసుకోండి. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అంటే 10, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అంటే 5. సో ఇక్కడ మనకు 10:5 అంటే కట్ చేస్తే ఎంత వస్తుంది, 2:1. అంటే దీని అర్థం ఏంటంటే ఇవి మనకు 2 లీటర్లు పాలకు 1 లీటరు నీళ్లు కలిపితే మొత్తం 3 లీటర్లు అవుతుంది. ఆ 3 లీటర్ల ధర వచ్చేసి 10 రూపాయలు అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇది 2:1 వచ్చింది కదా, అంటే 2:1 ఇది ఆన్సరు. ఇక్కడ క్లియర్, ఇది 2:1లో ఇవేమో మనకు 15 రూపాయలకు లీటర్ కదా, అంటే ఎంత అవుతుంది, 30 రూపాయలు అవుతుంది. దీనికి కాస్ట్ లేదు కదా, జీరో. అంటే ఇప్పుడు ఈ 30 రూపాయలు పెట్టి 2 లీటర్లు తీసుకొచ్చి దానికి 1 లీటర్ నీళ్లు కలిపాం. అప్పుడు ఎన్ని లీటర్లు అయితేనే 3 లీటర్లు. ఈ 3 లీటర్లను మనము ఇక్కడ ఏ నిష్పత్తిలో కలిపితే ఇప్పుడు 30 రూపాయలు మొత్తం నువ్వు పెట్టినది ఎన్ని లీటర్లు తయారైంది, 3 లీటర్లు అయింది. లెక్క ప్రకారం నువ్వు కొన్నది 2 లీటర్లు, కానీ వాటర్ కలిపినావు కదా, 3 లీటర్లు అయింది. అంటే యావరేజ్ ఎంత పడుతుంది చెప్పు, 10 రూపీస్ పర్ లీటర్ పడుతుందా లేదా చెప్పండి. సో అట్లా ఆయన చెప్పింది కూడా అదే కదా. సో 10 రూపాయలకు లీటర్ పడుతుంది సార్ అని చెప్పాడు. సో కాబట్టి అది ఏ రేషియోలో కలిపినట్లయితే అన్నాడు. సో 2:1 అనమాట. అవునా, సో రైట్. లీటర్కు 4 రూపాయల వెలగల 40 లీటర్ల ఆల్కహాల్ను ఎన్ని లీటర్ల నీటితో కలిపినట్లయితే మిశ్రమం యొక్క లీటర్ వేల 3 రూపాయలు 20 పైసలు అగును అన్నాడు. సో మిశ్రమం యొక్క లీటర్ వేల 3 రూపాయలు. ఎప్పుడైనా ప్రశ్నలో ఇలా నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్లతోటే కదా మనం లెక్క చేసేది. అవి ఏం నెంబరు దేనికి సంబంధించినవి అనేది చూస్తుండాలన్నమాట. చాలా ఏదో బట్టినట్టుగా వెళ్ళొద్దు. మనము క్వశ్చన్ అర్థం చేసుకొని చేయడానికి అలవాటు చేసుకోండి. కొంచెం స్లో అయినా పర్లేదు కానీ కరెక్ట్ వేలో వెళ్తామన్నమాట. అవునా, సో రైట్. ఇప్పుడు ఇది ఇక్కడ మనకు ఏంటిది, ఇది లీటర్కు 4 రూపాయల వెలగల ఆల్కహాల్ అన్నాడు. సో ఇది 4 రూపాయలండి, ఇది ఆల్కహాల్. సో దేంతో కలుపుతున్నావు, వాటర్కి ఆల్వేస్ మనం కాస్ట్ ఉండదని చెప్పుకున్నాం కదా, జీరో. ఇప్పుడంటే మనం బాటిల్స్ క్యారీ చేస్తున్నాం, క్యాన్లు క్యారీ చేస్తున్నాం. ఒక 30 సంవత్సరాల క్రితము ఎవరు బాటిల్ క్యారీ చేసి వెళ్ళలేదు. సో కాబట్టి అంటే ఇక్కడ మనకేంటంటే అప్పుడు రేట్ వచ్చేసి మనకు వాటర్ కాస్ట్ జీరో అనమాట. సో రైట్, సరే. ఇప్పుడు ఇది 4 రూపాయలు, ఇది జీరో అనమాట. ఇది ఆల్కహాల్, అది వాటర్. సో ఇప్పుడు ఏ నిష్పత్తిలో కలిపినట్టయితే మిశ్రమం ధర ఎంత అవుతుంది, 3 రూపాయలు 20 పైసలు అవుతుంది అన్నాడు. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేసుకోండి సార్. ఇది 4 రూపాయల నుంచి 3 రూపాయల 20 పైసలు తీస్తే 80 పైసలు అనమాట. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేస్తే ఇది 3 రూపాయల 20 పైసలు అవుతుంది. సో ఇక్కడ రేషియో వచ్చేసి మనకు 4:1. సో 4:1 అనమాట. ఇప్పుడు చూడండి 4:1 అనేది వచ్చింది. దీని అర్థం ఏంటిదంటే ఇవి 4 లీటర్లు కలిపితే ఇది 1 లీటర్ కలిపితే ఈ రేట్ వస్తుంది అనమాట. అలాంటిది 40 లీటర్లు కలిపినవట. ఏంటిది కలిపిన నువ్వు, ఆల్కహాల్ అంటే ఇదే కదా. ఇది 40 లీటర్లు కలిపినప్పుడు మరి ఇది ఎంత కలపాలి అని అడుగుతున్నాను నిన్ను. ఎన్ని లీటర్ల నీటితో కలిపినట్లయితే అని అన్నాడు. ఎన్ని లీటర్ల నీటితో అంటే 4కు 40 అయితే 1కి ఎంత అవుతుందండి ఇది. సో 10 లీటర్స్ ఇస్తే ఆన్సర్. ఒకవేళ అలా వేయడం రాకపోతే క్రాస్ మల్టిప్లై చేయండి. సో 4కు 40 లీటర్లు అయినప్పుడు 1కి ఎంత, క్రాస్. సో 1 × 40 / 4 ఇది కట్ చేస్తే 10 లీటర్స్ వస్తుంది అనమాట. సో 10 లీటర్స్ వేస్తే ఆన్సర్ అవుతుంది. అవునా, రైట్. నీటితో స్వచ్ఛమైన పాలను ఏ నిష్పత్తిలో కలిపి కొన్న వేలకే అమ్మినట్లయితే 25%. మనం కొన్న వేలకే అమ్మాలి.
ఇప్పుడు పాలు ఒక సెంటర్ దగ్గర తెచ్చాము, మన కాలనీలో మనం అమ్ముతున్నాం అనుకోండి, అక్కడ ఎంత పడ్డదో సెంటర్లో ఇక్కడ కూడా అంతే ధరకు అమ్ముతున్నామని చెప్తున్నాం మనం. అయినా మనకు లాభం రావాలి. ఎట్లా లాభం వస్తుంది? నీకు లాభం అనేది ఎలా వస్తుంది? ధర పెంచితేనన్నా లాభం వస్తుంది, లేదంటే నీళ్లు కలిపితేనన్నా లాభం వస్తుంది, లేదంటే లీటర్కు బదులు తక్కువ మనము పరిమాణం ఇచ్చినా కూడా లాభం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే నీటిని ఏ నిష్పత్తిలో కలిపి కొన్న వేలకే అమ్మినట్లయితే అని అన్నాడు. ఇప్పుడు చూడండి లాభం ఎంత చెప్పండి, 25%. ఇప్పుడు లాభము ధర పెంచుతున్నావు, ఇక్కడను పెంచట్లేదు, మరి లాభం ఎట్లా వస్తుంది? నీళ్ళు కలిపితే ఆ నీళ్ళే లాభం అన్నట్టు. ఇప్పుడు చూడండి సార్, 4 లీటర్లు ఉన్నాయనుకోండి, 4 లీటర్ల పాలు తెచ్చి దానికి 1 లీటర్ నీళ్లు కలిపినావు, 5 లీటర్లు అక్కడ ఎంత పడిందో ఇక్కడ అంతే రేటుకు అమ్ముతున్నావు. అమ్మినప్పుడు ఏమవుతుందంటే నీకు లాభం ఎంత వస్తుందంటే ఆ 1 లీటర్ పైసలు ఏదైతే ఉన్నాయో ఆ 1 లీటర్ అమౌంట్ ఏదైతుందో అది లాభం వస్తుంది. అంటే ఆ 1 లీటర్ అనేది లాభం, అంటే ఆ వాటరే లాభం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే నీటితో పాలను అన్నాడు. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి, తర్వాత మిల్క్ తీసుకోవాలి. లాభం అనేది 25, లాభం అనేది 20, మిల్క్ అనేది 100 అన్నమాట. సో మనకు 25% అంటే 100లో 25. సో ఇది కట్ చేస్తే 1:4 అనమాట. నీటితో పాలు అన్నాడు కాబట్టి నీళ్లు ఫస్ట్ తీసుకున్నాం. అదే పాలతో నీరు అన్నాడు అనుకోండి, పాలు ఫస్ట్ తీసుకుంటాం. A:B అంటే A ఫస్ట్, B:A అంటే B ఫస్ట్. అర్థమైందా? సో కాబట్టి 1:4 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో పాలతో నీళ్ళు అంటే 4 లీటర్ల పాలు తెచ్చి 1 లీటర్ నీళ్ళు కలిపి అక్కడ నీకు ఎంత రేటు పడిందో అదే రేటు కమ్ము, నీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఇంత లాభం వస్తుంది అనమాట. సో 1:4 ఇస్ ద ఆన్సర్. మనం చేసింది ఏం లేదు, వాటర్ నెక్స్ట్ మిల్క్ అనమాట, అంతే. రైట్. నెక్స్ట్ స్వచ్ఛమైన పాలతో నీటిని ఏ నిష్పత్తిలో కలిపి కొన్న వేలకి అమ్మినా కూడా 16/2/3% లాభం వచ్చును. సో ఇట్లా పూర్ణాంకం భిన్నాలలో ఇస్తుంటాడు. స్వచ్ఛమైన పాలతో అన్నాడు, పాలు ఫస్ట్ అనమాట, అంటే మిల్క్ ఫస్ట్, తర్వాత వాటర్. ఇంతకుముందు వాటర్ ఫస్ట్, నీటితో. ఇంతకుముందు ఏం చెప్పాను చూడండి, నీటితో పాలని అన్నాడు కాబట్టి నీళ్లు ఫస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటిది, పాలతో నీరు అన్నాడు, పాలు ఫస్ట్ తీసుకుంటాం. పాలు ఎప్పుడైనా 100% తీసుకుంటాం. వాటర్ వచ్చేసి ఎంత, 16/2/3 అనమాట. లాభం కదా, లాభమే వాటర్. నువ్వు ఎన్ని కలిపితే అంత లాభం. 1 లీటర్ కలిపితే 1 లీటర్ డబ్బులు లాభం వస్తుంది. 2 లీటర్లు కలిపినావు అనుకో, 2 లీటర్లు లాభం వస్తుంది. అంటే దాని అర్థమైంది లాభం అనేది వాటరే కదా. కాబట్టి ఇక్కడ డౌట్ వస్తుంది, పర్సంటేజ్ పెట్టాలన్నా వద్దాని. ఇంతకుముందు పెట్టినావా మరి మనం? ఇంతకుముందు పెట్టినావా? పెట్టలేదు. ఇప్పుడు కూడా పెట్టొద్దు. ఇటు పెట్టినట్లయితే ఇటు కూడా పర్సంటేజ్ పెట్టాలి, కాబట్టి పెట్టొద్దు, పర్సంటేజ్ తీసుకోవద్దు. ఇక్కడ కొంచెం డౌట్ వస్తుంది మనకు, తీసుకోవద్దు. రైట్. మీరు కొట్టగలిగితే డైరెక్ట్ ఇది ఇలా కొట్టివేయాలి. సో 100:16/2/3 అంటే ఇది డైరెక్ట్ 6 టైమ్స్ అని కొట్టివేయగలగాలి. అట్లా మీకు పర్సంటేజ్లలో చెప్పాం. సో 33/1/3 ఉందనుకోండి, ఇట్లా 33/1/3 అని ఉందనుకోండి, ఇది సరిగ్గా 3 సార్లు పోతుంది అని చేయగలగాలి మీరు, డైరెక్ట్ అట్లా వేయగలగాలి మీరు. అది నేర్చుకోండి. అంటే మనకు 16/2/3, 33/1/3లు ఇవి ఎక్కువ ఇట్లా వస్తుంటాయి అన్నమాట. సో రైట్. ఇప్పుడు ఇది లేదంటే ఎలా చేయాలి సార్ అంటే చూడండి. సో 100 ఇది మార్చేసుకుంటే 48 + 2, సో 50/3. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 300:300, ఇది ఇంటూ అనమాట, 3 × 100, 300:50. కట్ చేస్తే ఇది 1 టైమ్, ఇది 6 టైమ్స్, 6:1. 6:1 వచ్చిందా లేదా? 6:1 అనేది ఇక్కడ ఫస్ట్ పాలు అన్నాడు కాబట్టి పాలు ఫస్ట్ తీసుకున్నాం, నీళ్ళు అని ఉంటే 5 తీసుకునే వాళ్ళం. సో ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్, ఒక పాల వ్యాపారి తన వద్ద గల పాలను కొన్న వేలకే అమ్ముచున్నట్లుగా ప్రకటించి పాలతో నీటిని కలిపి అమ్ముచు 25% లాభం పొందుచుండెను. ఆ మిశ్రమంలో నీటి శాతం ఎంత? అదేం సార్ ఇంతకుముందే వచ్చింది కదా అంటే మనకి ఇక్కడ నీటి శాతం ఎంత అన్నాడు, ఇంతకుముందేమో నిష్పత్తి అడిగాడు. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ రేషియో మనం తయారు చేసుకుందాం. సో ఇక్కడ పాల వ్యాపారి దేంతోటి పాలను కొన్న వేలకు అమ్ముచున్నాడు, పాలతో నీటిని అన్నాడు. పాలు ఫస్ట్ తీసుకుంటున్నాం సార్, మిల్క్ ఫస్ట్, తర్వాత వాటర్ తీసుకుంటున్నాం. సో మిల్క్ వచ్చేసి 100, వాటర్ వచ్చేసి ఎంత లాభం ఇక్కడ 25% అన్నాడు. సో 25 అంటే ఇది ఏమవుతుంది అని అంటే 4:1 అనమాట. దీని అర్థం ఏంటంటే 4 పాలకు 1 లీటరు నీళ్ళు కలిపితే మనకు 25% లాభం వస్తుంది కొన్న వేలకి అమ్మినా కూడా. అయితే నిన్ను అడుగుతున్నది ఏంటంటే మిశ్రమంలో అన్నాడు. సో మిశ్రమంలో నీటి శాతము ఎంత అన్నాడు. మిశ్రమం అంటే 4 1 5 అవుతుంది. మిశ్రమం అంటే 5, 4 + 1, మొత్తం క్యాన్లో 5 లీటర్లు ఉన్నాయి కదా, దీంట్లో నీరు ఎంత ఉంది సార్ 1.
ఇంటూ 100 అనమాట, పర్సంటేజ్ కాబట్టి. అంటే 1/5 ఇంటూ 100, ఇది కట్ చేస్తే 20% వస్తుంది. అవునా? 20% ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 20% ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. అవునా? సో మిశ్రమంలో నీటి శాతం అనమాట. ఇదే క్వశ్చన్ ఒకవేళ మనకు మిశ్రమంలో పాల శాతం ఎంత అన్నాడు అనుకోండి, మిశ్రమంలో పాల శాతము అన్నాడు అనుకోండి, అప్పుడు మిశ్రమం వచ్చేసి 5 కదా, పాలు ఎన్ని ఉన్నాయి? 4. సో 4/5 వేసుకొని అప్పుడు 80% అని చెప్తాం మనం. సో 80% అనమాట, 80% అని చెప్తాం. ఇది ఇందులో లేదు మనకు ఎక్స్ట్రా. మిశ్రమంలో పాల శాతం అంటే 80%, అది 20% అనమాట. రైట్. ఒక క్యాన్ నిండా స్వచ్ఛమైన పాలు గలవు, అందులో 10% పాలను తీసి వాటి స్థానంలో నీరు కలపబడింది. ఈ విధంగా మరో 2 సార్లు జరిగింది. అయిన ప్రస్తుతం మిశ్రమం ఎందు పాల శాతం ఎంత అన్నాడు. సో దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా లాగా వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసామంటే, ఫస్ట్ ఆయన ఏం చేశాడు, ఒక 100 లీటర్లు ఉన్నాయి అనుకుందాం. 10% అన్నాడు కదా, 10 లీటర్లు తీసాం. తీసిన తర్వాత ఎంత ఉంటాయి? ఇక 90 లీటర్ల పాలు ఉంటాయి. దాని ప్లేస్లో ఏం చేసాం, మనకు ఒక 10 లీటర్లు మళ్ళీ నీళ్ళు కలిపాం. మళ్ళీ 100 లీటర్ల క్యాన్ బరాబర్ ఉంది. అప్పుడు మళ్ళీ రెండోసారి 10 లీటర్లు తీసామనుకో, అప్పుడు పాలే వస్తాయా నీళ్ళు వస్తాయా? రెండోసారి తీసినప్పుడు పాలు వస్తాయి, నీరు కూడా వస్తాయి అన్నమాట. ఎందుకంటే అందులో పాలు నీరు కూడా మిక్స్ అయ్యింది కాబట్టి. అవునా? సో కాబట్టి అలా మనకు ఈ విధంగా జరిగిన తర్వాత మనకు ప్రస్తుతము మిశ్రమంలో పాల శాతం ఎంత ఉంటుంది అన్నాడు. ఇది బెటర్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా లాగా వేసుకుందాం మనం. సో 100 ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే పర్సంటేజ్ అన్నాడు కాబట్టి. ఒకవేళ ఆయన క్వాంటిటీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు క్వాంటిటీ ఆయన ఎంత చెప్తే అంత తీసుకోవాలి. సో 100లో మనకేమవుతుందంటే ఫస్ట్ 10% తీశాడు కదా, 90 మిగిలింది. ఇది 90/100. ఇలా ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు ప్రతిసారి 100 నుంచే తీసేయాలి. రైట్. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా మరో 2 సార్లు, అంటే ఫస్ట్ ఒకసారి జరిగింది, మరో 2 సార్లు, అంటే దీని అర్థమైంది 1+2 అన్నట్టు మొత్తం 3 సార్లు జరిగింది అని దాని అర్థం. మొత్తం 3 సార్లు జరిగింది అని అర్థం. రైట్. ఇది మనం సింప్లిఫై చేస్తే ఇది ఇక్కడ ఇది 1 2, ఇది 2 క్యాన్సల్. 9³ అంటే ఎంత స్వామి? ఇది 729 బై కింద ఇంకొక 10 ఉంది కదా. సో ఇది మనం తీసుకుంటే 729/10, ఇది కట్ చేస్తే పాయింట్ వస్తుంది. అంటే 72.9% ఈజ్ ద ఆన్సర్ అనమాట. 72.9%. దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు మనం. సో 100లో ఫస్ట్ 10% అన్నాడు కదా, సో 10% ఆఫ్ 100 అనమాట. ఇది 10 పోతే 90 వస్తుంది. దీంట్లో 10%, సో 10% ఆఫ్ 90 అంటే 9 వస్తుంది అనమాట. 81. దీంట్లో 10%, సో 10% ఆఫ్ 81 అంటే 8.1 వస్తే ఎంత? 72.9% మిగిలింది. ఇది మనకు పాలు అవుతాయి. ఇది పోను మిగతాదంతా వాటరే అనమాట. సో కాబట్టి 72.9% ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ఒక క్యాన్ యందు 40 లీటర్ల స్వచ్ఛమైన పాలు గలవు, వాటి నుండి 4 లీటర్ల పాలను తీసి వాటి స్థానంలో నీరు నింపబడను. ఈ విధంగా మరో 2 సార్లు జరిగినది. అయినా ప్రస్తుతము పాలు ఎన్ని గలవు అని అన్నాడు. సేమ్ ఇంతకుముందేమో పర్సంటేజ్ చెప్పాడు కదా, ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాడు. సో క్వాంటిటీ ఇస్తే క్వాంటిటీ తీసుకోండి సేమ్. సో 40 ఇంటూ 40లో ఎన్ని తీసుకుంటున్నావు నువ్వు? 4 తీస్తున్నావు, అంటే 36. మళ్ళీ అవుట్ ఆఫ్ 40. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చూడండి, 100 తీసుకున్నావు కదా, 100లో సో 10 లీటర్లు పోతే 90 ఉంది. మళ్ళీ 10 లీటర్లు కలిపి 100 నింపినవా లేదా చెప్పండి నువ్వు. అది ఎలా చేస్తున్నావో ఈ 100 మళ్ళీ బరాబర్ ఉంది, ఇక్కడ కూడా 40 మళ్ళీ ఫుల్గా బరాబర్ రావాలి. సో ఇలా ఎన్నిసార్లు తీసుకోవాలి సార్ అంటే మనకు 1+2 ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి జరిగింది, మరో 2 సార్లు ఆల్రెడీ ఒకసారి జరిగింది, మరో 2 సార్లు అన్నాడు, అంటే మొత్తం 3 సార్లు అనమాట. ఇది 36/40, ఇది 36/40, ఇట్లా 3 సార్లు చేసుకోవాలి. కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా 4 ఇది 9 టైమ్స్, ఇది 10 టైమ్స్, 4 ఇది 9 టైమ్స్, ఇది 10 టైమ్స్, 4 ఇది 9 టైమ్స్, ఇది 10 టైమ్స్ అనమాట. సో ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. ఇక్కడ ఇది సగం కట్ అవుతుంది, కట్ అయినప్పుడు ఆపొద్దు, ఇది పాయింట్లలో వచ్చేలాగుంది కాబట్టి సున్నాలను డిస్టర్బ్ చేయొద్దు ఎప్పుడైనా. సో 9³ అంటే ఎంత సార్? 729 ఇంటూ ఇది ఒక 4 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2800 అంటే 2196 బై ఇక్కడ 100 ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు 2916/100ను ఈ 2 zeros కట్ చేస్తే 2 decimals ఫ్రమ్ యూనిట్ ప్లేస్. సో 29.16 అనమాట. ఇది లీటర్స్, 29.16 లీటర్స్ మిగిలినాయి. సో ఇప్పుడు 29.16 అనమాట. సో ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇది 4 లీటర్స్ అంటే 10% కదా,
90/100 అని వేసుకుంటే తప్ప అని అనిపిస్తుంది. తప్పేం కాదు. ఇక్కడ నేను 4 ఇచ్చాను కాబట్టి సరిపోయింది. అదే 5 లీటర్స్ అన్నాం అనుకో, అప్పుడు 40లో 5 లీటర్స్ అంటే మనకు 12.5% అవుతుంది. అప్పుడు తీసివేయడానికి కష్టమవుతుంది. తప్పేం కాదు, వస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే ఆయన ఇచ్చిన నెంబరే తీసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. సో కాబట్టి మనకు ఇది చేయడం వల్ల నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు ఇది 4 అనేది కరెక్ట్గా 10% కాబట్టి మీరు అజ్యూమ్ చేయగలిగారు. అదే 5 లీటర్స్ తీసుకుంటే వేరే, 6 లీటర్స్ తీసుకుంటే ఇంకా వేరే వస్తుంది మనకు. కాబట్టి అట్లా రిస్క్ తీసుకోవద్దు. ఆయన చెప్పిన దాంతో చేయడం అలవాటు చేసుకుందాం మనం. సో రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో 2 పాత్రలు A మరియు Bల యందు స్పిరిట్ మరియు నీళ్ళ నిష్పత్తి 5:2 7:6 గలదు. 2 పాత్రలు 3వ పాత్ర C యందు ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే మిశ్రమంలో ఆ స్పిరిట్ మరియు నీరుల నిష్పత్తి 8:5 అన్నాడు. ఇది ఫస్ట్ వెరైటీలో ఉంది సార్, ఇది సెకండ్ దాంట్లో ఉంది. ఇది రావాలట, ఏ రేషియోలో మనం కలపాలి అన్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం, ప్రమాణాలు సమానంగా ఉండాలన్నాం. అది ఏ విధంగా అయినా సరే యూనిట్స్ మస్ట్ బి ఈక్వల్ అనమాట. సో ఇప్పుడు 5:2 ఫస్ట్ వెరైటీ, సెకండ్ వెరైటీ వచ్చేసి ఎంత స్వామి, ఇది 7:6, మధ్యలో 8:5 అన్నాడు. మూడిటి నుంచి మనము ఏంటిది, ఆల్కహాలా మిల్క్ అని చెప్పామా, స్పిరిట్ అన్నాడు. మూడిట్లలో స్పిరిట్ వచ్చేసి మూడిటిని స్పిరిట్ తీసుకుందాం. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో 5 అవుట్ ఆఫ్ ఎంత, 5 + 2 7, ఓన్లీ 5 తీసుకోవద్దు, 7లో 5 అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, 7లో మనకు 13, 7 + 6 13లో 7, ఇది ఎంత స్వామి, 13లో 8 అనమాట. రైట్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. మళ్ళీ ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేసేయండి, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది 8/13 - 7/13, ఇది తీసుకుంటే 13, 8 - 7 అంటే 1. ఈ డిఫరెన్స్ చూడండి, 5/7 - 8/13 వేసుకుంటే ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 91, 7 × 13 అనమాట. క్రాస్ మల్టిప్లై 13 × 5 65, ఇది మనకు 7 × 8 56. అప్పుడు ఎంత అవుతుంది సార్ ఇక్కడ ఇది, సో 9/91, ఇది పక్కకు వేస్తున్నాను. ఇక్కడ 1/13 వచ్చింది, ఈస్టు 9/91 వచ్చింది. ఇది కట్ చేసుకుంటే 7, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 7:9 అవుతుంది అనమాట. 7:9 ఈజ్ ద ఆన్సర్. సో 7:9 ఈజ్ ద ఆన్సర్ అవుతుందన్నమాట. అవునా? సో రైట్, ఇక్కడ మనకు ఇంకో విధంగా కూడా చేయొచ్చు మనం, ఈ మూడిటి యొక్క ప్రమాణాలను ఈక్వల్ చేసుకోవడం. అనగా ఇప్పుడు ఇది 5:2 అంటే టోటల్ ఎంత సార్, 7. నెక్స్ట్ ఇది ఎంత చెప్పండి, 7:6, టోటల్ ఎంత మనకు 13. మధ్యలో ఎంత చూడండి, ఇక్కడ 8:5, టోటల్ ఎంత 13. ఈ మూడింటిని ఈక్వల్ చేయాలి, క్వాంటిటీని ఈక్వల్ చేద్దాం. చేయడం అంటే ఇప్పుడు 13 7కు ఎల్సిఎం తీసుకోవాలి. ఎంత అవుతుంది, 91. ఇది 13 చేత మల్టిప్లై చేస్తే 91 వస్తుంది, ఇది 7 చేత మల్టిప్లై చేస్తే 91 వస్తుంది, ఇది 7 చేత మల్టిప్లై చేస్తే 91 వస్తుంది. ఎల్సిఎంకి ఈక్వల్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మూడింటి నుంచి మనకు స్పిరిట్ తీసుకో, వాటర్ అయితే వాటర్ తీసుకో. ఇప్పుడు చూడండి సార్, ఇది 13 × 5 అంటే ఎంత, 65 అనమాట. 7 × 7 ఎంత అవుతుంది, 49. నెక్స్ట్ 7 × 8 56. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటు వేయండి, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటు వేసుకోండి. 7:9 వచ్చిందా లేదా చూడండి, 7:9 అనమాట. ఇది ఎలా ఈక్వల్ చేస్తాం, మూడింటిని ఈ 7 ఈ 13కు ఎల్సిఎం తీసుకున్నాం అనమాట. ఇంకో 13 తీసుకోవాల్సిన లేదు, ఒకటి ఉంది కాబట్టి సరిపోయింది. 91 అనేది ఎల్సిఎం అనమాట, కాసాగు. సో కాసాగు తీసుకొని అలా ఈక్వల్ చేసుకొచ్చాం. సేమ్ వస్తుంది అనమాట, ఆన్సర్ మాత్రం మనకు సేమ్ వస్తుంది. అవునా? సో రైట్. నెక్స్ట్, 2 పాత్రలు P మరియు Qల యందు పాలు మరియు నీరుల నిష్పత్తి 3:1 మరియు 2:3 గలదు. ఈ 2 పాత్రలు 3వ పాత్ర యందు ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే పాలు మరియు నీరుల నిష్పత్తి సమానమగును. సేమ్ క్వశ్చన్, సమానము అంటే దీని అర్థం ఏంటంటే 1:1 అనమాట. 1:1 అనుకొని మనం చేసుకోవాలన్నమాట. సో 1:1 అగైన్ సేమ్. ఇప్పుడు ఇక్కడ 3:1 అన్నాడు కదా, ఇది 3:1, ఇదంతా 2:1, ఈ మధ్యలోది 1:1. ఇప్పుడు 2 పద్ధతులలో మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ పద్ధతిలోకి వెళ్ళొచ్చు. ఒరిజినల్ మెథడ్ చెప్తున్నాను. సో ఇక్కడ ఇది 3 అవుట్ ఆఫ్ ఎంత సమ్, ఇది 4. నెక్స్ట్ ఇది 2 అవుట్ ఆఫ్ ఎంత, 2 + 1 3 అనమాట. ఇది 1 అవుట్ ఆఫ్ ఎంత, 2. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేసుకోండి, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేసుకుందాం. ఇది ఇక్కడ మనకు 30 - ½ అంటే ఎంత వస్తుంది, ఇది పావు వస్తుంది. సో నెక్స్ట్ 2/3, ఇది 1/2 తీసేస్తే 2/3ల నుంచి 1/2 కనుక తీసేస్తే ఇది ఎల్సిఎం 6, 2 × 2 4 -3 × 1 3, సో 1/6 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 1/6 ఉంది సార్, ఇక్కడ ఇది 1/4 ఉంది.
ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 4:6, కట్ చేస్తే ఎంత వస్తుంది 2:3. సో 2:3 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో 2:3 వస్తుంది మనకు ఆన్సర్. ఇక్కడ మనకు ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇది ఓకే, ఇది కరెక్టే కదా 6, ఇది 2 into 4, ఇది 3 into 3, ఇది ఎంత ఆన్సర్ మనకు 2:3 అనమాట. ఇందులో ఏదో ఒకటి మిస్ అయింది, ఇది 2:3గా తీసుకోండి. మనం ఇంతకుముందు చెప్పాం కదా ఒక మెథడ్, ఆ మెథడ్లో చేయలేమంటే చూద్దాం ఒకసారి. సో 3:1 అన్నప్పుడు 3:1 అంటే టోటల్ 4 కదా. నెక్స్ట్ 2:1 అంటే ఇది టోటల్ ఎంత అవుతుంది 3 కదా. నెక్స్ట్ ఇది మధ్యలో వచ్చేసి 1:1 అంటే ఎంత, ఇది 2 అనమాట. ఈ మూడింటిని ఈక్వల్ చేయాలి. ఎల్సిఎం తీసుకోమని చెప్పాం కదా మనం ఇక్కడ. ఎల్సిఎం ఆఫ్ 4, 3, 2, ఎల్సిఎం వచ్చేసి ఎంత అవుతుందంటే 12 వస్తుంది. ఇప్పుడు దీన్ని 12 రావాలంటే 3 చేత మల్టిప్లై చేయాలి, దీన్ని 4 చేత మల్టిప్లై చేయాలి, దీన్ని 6 చేత మల్టిప్లై చేయాలి 12 రావాలంటే. ఏదైనా ఒకటే తీసుకుందాం మనం. 3 into 3 9 సామి, ఇది 4 into 2 8, ఇది 6 into 1 6 అన్నమాట. ఈ డిఫరెన్స్ అమౌంట్ 3, ఈ డిఫరెన్స్ అమౌంట్ 2. సో 2:3 వచ్చిందా లేదా మనకు అక్కడ. కట్ చేస్తే ఏమొచ్చింది 2:3. సో 2:3 ఇస్తే ఆన్సర్ అవుతుంది. 2:3 ఇది కొత్తగా వేసుకుందాం, అక్కడ ప్రింట్ పడలేదు. 2:3 ఇస్ ఆన్సర్, రైట్. ఒక పాత్ర యందు 3 వంతుల నీరు మరియు 5 వంతుల పాలు గలవు. వాటి నుండి ఎంత భాగం తీసి వాటి స్థానంలో నీరు కలిపినట్లయితే పాలు మరియు నీరులు సమానమగును. ఇక్కడ మనము ఎంత భాగం తీయమన్నాడు, మనల్ని తీసి మళ్ళీ ఆ ప్లేస్లో నీరు కలపాలి అన్నాడు. ఇక్కడ ఎంత చెప్పాడు, 3 వంతుల నీరుందట, 5 వంతుల పాలు ఉన్నాయంట. అంటే ఇక్కడ వాటర్ ఇది, సో మిల్క్ ఇది, ఇది 3 వంతులు, ఇది 5 వంతులు ఉందట. ఇది ప్రజెంట్ పొజిషన్. దీన్ని ఏం చేయమన్నాడు అంటే ఈక్వల్ చేయమన్నాడు. అందులో తీసి మిశ్రమం తీసి ఆ ప్లేస్లో నీళ్ళు కలిపితే ఎప్పుడు సమానం అవుతుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇది టోటల్ ఎంత అవుతుంది సామి, ఇది 8 కదా. ఇది 3 లీటర్లు, ఇది 5 లీటర్లు అనుకుందాం, 8. ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా మనకు ఎంత తీసినావు అంత కలుపుతావు కాబట్టి ఇది కూడా 8 ఉంటుంది. ఇప్పుడు మనము ఇందులోకి వెళ్ళి పాలు తీసినాం సార్, ఎన్ని ఒక 10 లీటర్లు తీసాం అనుకో, మళ్ళీ 10 లీటర్లే కలిపేస్తాం. 5 లీటర్లు తీసినాం అనుకో, 5 లీటర్లే కలిపేస్తాం అనమాట. అంటే నీ క్యాన్లు ఎన్ని ఉండాలో అన్నీ ఉంటున్నాయి కదా, ఎంత తీసినావో అంత కలపాలి. ఇక్కడ వాటి నుండి ఎంత భాగం తీసి వాటి స్థానంలో నీరు కలిపినట్లయితే అన్నాడు. అదే స్థానంలో అంటే ఒరిజినల్ ఎంత ఉందో అంతే. అంటే ఫస్ట్ 8 లీటర్స్ ఉంటే ఇప్పుడు కూడా 8 లీటర్స్. కానీ ఇక్కడ రేషియో ఎంత చెప్పాడు, సమానం ఉండాలి. అంటే 1:1. 1:1 అంటే ఇది 4 ఉండాలి, ఇది కూడా 4 ఉండాలి అని అర్థం. 1:1 సమానం కదా, 1:1 అనమాట. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ 5 ఉంది కదా, 5లో ఎంత తీస్తే 4 అవుతుంది, 1 తీయాలి. ఈ తీసిన 1 ఎక్కడికి వెళ్తుంది అంటే దీని ప్లేస్లో ఇది యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు చూడండి, ఇందులోకి వెళ్ళి 1 తీసినావు, ఇందులోకి 1 కలిపినావు, ఇది 4 అయింది, ఇది కూడా 4 అయిందా లేదా చెప్పండి, అయింది. అంటే ఇప్పుడు ఎంత తీస్తున్నాం మనము, 1 తీస్తున్నాం. ఇందులో నుంచి పాలు అంటే 1/5, అవుట్ ఆఫ్ 5లో 1 తీస్తున్నాం. 1/5 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇదే ప్రశ్న ఒకవేళ నీకు ఇలా ఉంది అనుకోండి సార్, ఇది ఇక్కడ 3:7 అని ఉంది అనుకోండి, 3:7 అని ఉంది అనుకోండి. టోటల్ ఎంత చెప్పండి ఇక్కడ 10. ఇది కూడా టోటల్ ఎంత ఉంటుంది అంటే 10. అప్పుడు ఏమైతే సమానమో అన్నాడు అనుకోండి, అంటే ఇది 5 ఇది 5 రావాల్సిందే కదా. ఇప్పుడు ఇందులో ఎంత తీయాలి చెప్పండి, ఇందులో ఎంత తీస్తావో ఆ అమౌంట్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఎందుకంటే ఆ స్థానంలో నీరు కలుపుతున్నాడు అని అన్నాడు. ఇక్కడ 1 తీస్తే 1 కలుపుతున్నావు, ఇక్కడ ఎంత తీయాలి మరి, 5 కావాలంటే 2 తీస్తావు. కాబట్టి ఇక్కడ 2 కలపాల్సి వస్తుంది అనమాట, 2 కలపాల్సి వస్తుంది. ఇక్కడ తీసిన అమౌంట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, అర్థమైందా. ఇప్పుడు ఎంత తీసినా 2, అవుట్ ఆఫ్ ఎంత అన్నట్టు 7. ఇది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇది వేరే ప్రశ్న. ఇది ఈ రేషియో ఉన్నప్పుడు ఇలా ఆన్సర్ అవుతుంది, ఆ రేషియో ఉన్నప్పుడు అది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా సరే, రైట్. ఒక తరగతిలోని విద్యార్థుల ఉమ్మడి సగటు ఎత్తు 158 సెంటీమీటర్స్. అందులో బాలుర యొక్క సగటు ఎత్తు 164 సెంటీమీటర్లు మరియు బాలికల యొక్క సగటు ఎత్తు 154 సెంటీమీటర్లు అయిన తరగతిలోని బాల బాలికల నిష్పత్తి, గర్ల్స్ అంటే బాయ్స్ ఇస్ టు గర్ల్స్ అన్నాడు. సో బాయ్స్ హైట్ ఎంత సామి, ఇక్కడ మనకు 164 చెప్పాడు, 164. నెక్స్ట్ బాలికలది వచ్చేసి 154 చెప్పాడు, 154. ఈ మధ్యలో ఎంత చెప్పాడు సార్, 158 అనమాట. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటు వేసుకో, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటు వేసుకో, ఎంత వస్తుంది ఆన్సర్ సేమ్ అనమాట. ఇది 4, ఇది వచ్చేసి ఎంత అవుతుంది, ఇది 6. రేషియో వచ్చేసి ఎంత సమ్, ఇది 2:3 అనమాట. సో 2:3 ఇస్ ఆన్సర్. సో 2:3 అవునా సరే, రైట్. ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు గలరు. వారి యొక్క సగటు బరువు 60 కిలోగ్రాములు మరియు బాలికల యొక్క సగటు బరువు 40 కిలోగ్రాములు అయిన బాలుర సంఖ్య ఎంత అన్నాడు. మనం సంఖ్య కనుక్కోవాలంటే ముందుగా రేషియో రావాలి మనకు.
ఇప్పుడు చూడండి స్వామి, మనకు రేషియో ఎంత వస్తుందో చూద్దాం మనం. 60 కిలోలు మనకు ఎవరిది వారి యొక్క సగటు బరువు 60 కిలోలు అన్నాడు. బాలికలు వారి యొక్క కాకుండా ఇక్కడ బాలుర యొక్క సగటు బరువు, బాలుర యొక్క సగటు బరువు 60 కిలోగ్రాములు మరియు బాలికల యొక్క సగటు బరువు 40 కిలోగ్రాములు. అయినా బాలుర సంఖ్య ఎంత అని అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇందులో చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు బాయ్స్ వచ్చేసి 60 కేజీస్ చెప్పాడు, ఇక్కడ గర్ల్స్ వచ్చేసి 40 కేజీస్ చెప్పాడు. మనకు మిక్స్డ్ చెప్పాలి, మనకు మిక్స్డ్ అనేది మనకు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు ఇందులో బాలుర సగటు బరువు 60 కేజీలు, బాలికల సగటు బరువు 40 కేజీలు అన్నాడు. సో మిక్స్డ్ మనకు ఎంతో కొంత చెప్తే మనం చేయగలుగుతాం. సో కాబట్టి మిక్స్డ్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఏదో ఒకటి నెంబర్ మనకు తెలియాలి. ఇక్కడ బాలుర యొక్క సగటు బరువు 60 కేజీలు తీసుకుంటే ఇది 60 కేజీలు, ఇది 40 కేజీలు. ఈ కన్వీనియంట్ ప్రకారం ఉమ్మడి సగటు 100 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు అనుకుందాం. సగటు బరువు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఒక 48 అని వేసుకుందాం. 48 కేజీలు, ఇది 48 కేజీలు. అక్కడ మిస్ అయింది, ఇది కేజీలు. మనకు 3 ఉండాలని చెప్పుకున్నాం కదా మనం. ఏంటిది మనకు ఫస్ట్ ప్రైస్, సెకండ్ ప్రైస్, మిక్స్డ్ ప్రైస్ అని 3 ఉండాలి. అక్కడ అది మిస్ అయింది. ఉమ్మడి సగటు బరువు ఇది ఎంత 12, ఇది ఎంత అవుతుంది 8. ఇది తీసుకున్నట్లయితే 2:3 అనమాట. 2:3. 48 ఎక్కడదని చూశారు, ఇక్కడ 100 మంది విద్యార్థుల సగటు బరువు 48 కేజీలు. ఇది ఎక్స్ట్రా రాసాం. ఇందులో బాలుర యొక్క సగటు బరువు 60 కేజీలు, బాలికల యొక్క సగటు బరువు 40 కేజీలు. ఇప్పుడు చూడండి, ఇది 2:3గా పంచండి. మొత్తం ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 100 మందిని. 2:3. ఇది బాయ్స్ అవుతుంది, ఇది గర్ల్స్ అవుతుంది. నేను అడిగింది ఏంటిది? బాలుర సంఖ్య. బాలుర సంఖ్య అంటే ఎంత? ఇది. సో 2 పార్ట్స్ ఈక్వల్స్ అన్నాడు. సో 2 పార్ట్స్ ఈక్వల్ టు అంత అయితే 40 మంది అనమాట. మొత్తం 5 భాగాల కొంత అయితే ఇది. సో 2 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అంటే సో 40 ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్. ఒక వర్తకుడు తన వద్ద గల పప్పు ధాన్యంను కొంత భాగంను 18% లాభంతో మరియు మిగిలినది 8% లాభంతో అమ్మాను. మొత్తం మీద 14% లాభం వచ్చాను. ఆయన 18% లాభంతో ఎన్ని కేజీలు అమ్మాను? రైట్. ఇక్కడ దీన్ని 2 పద్ధతులలో చేయొచ్చు. 18% లాభంతో అమ్మిండు, నెక్స్ట్ 8% లాభం. ఓవరాల్గా వచ్చేసి 14. 3 ధరలు ఉండాలని చెప్పాం కదా, 3 ఉంటాయి. 18% లాభం అంటే ఫస్ట్ది వచ్చేసి ఇలా వేసుకుందాం. ఇందులో మీకు 18 లాభం కనిపిస్తుందా లేదా? సెకండ్ది వచ్చేసి 8% అన్నాడు. ఇందులో 108 వస్తుందా లేదా చెప్పండి. ఇందులో మీకు 14% అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇందులో 18%, ఇందులో 8%, ఇందులో 14%. మూడిట్లలో 100 ప్లస్ అనమాట. సో రైట్. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అంటే ఇక్కడ 4 వస్తుంది. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అంటే ఇక్కడ 6 వస్తుంది. రేషియో వచ్చేసి 3:2 అనమాట. నువ్వు అమ్మింది ఎన్ని కేజీలు అమ్మావు? 1 క్వింటాల్. క్వింటాల్ అంటే ఎన్ని కేజీలు? 100 కేజీలు. 100 కేజీలను 3:2గా పనిచేసుకో. ఇందులో నిన్ను అడిగింది ఏంటంటే 18% రేషియో 3 పార్ట్స్ ఈక్వల్ టు అంటే 60 కేజీస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. 60 కేజీలు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నీకు డౌట్ వస్తుంది, సార్ 18, 8, 14 తీసుకున్నా కూడా వస్తుంది అంటే నెక్స్ట్ క్వశ్చన్లో మీకు డౌట్ వస్తుంది. అట్లా వెళ్ళొద్దు. అది మనకు డౌట్ లేకుండా ఉండే మెథడ్కి వెళ్ళాలి మనం. ఒక వర్తకుడు 3 క్వింటల్ల పప్పు ధాన్యంలో అందులో కొంత భాగం 5% లాభంతో మరియు 5% నష్టంతో మొత్తం మీద 2.5 నష్టంతో అన్నాడు. ఈ ప్రశ్నలో ఇంతకుముందు లాంటిది డౌట్ వస్తుంది కాబట్టి అందుకే 100 బేస్ చేసుకొని చేయండి మీరు. సో 105% ఫస్ట్ది సార్. సెకండ్ది వచ్చేసి లాస్ అన్నాడు కదా, 95%. 100కు తక్కువ వేస్తే లాసు, 100కు ఎక్కువ వేస్తే లాభం. మొత్తం మీద ఎంత లాసు? 2.5 లాసు. 97.5 అనమాట. మీరు గమనించండి, ఫస్ట్ దాంట్లో 5% ప్రాఫిట్ ఉంది, సెకండ్ దాంట్లో 5% లాస్ ఉంది, మధ్యలో వచ్చేసి 97 అంటే 2.5% లాస్. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేసుకోండి, ఎంత? 7.5. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేసుకోండి 2.5. ఇది కట్ చేస్తే 1:3. నువ్వు అమ్మింది మొత్తం ఎన్ని కేజీలు, ఎన్ని క్వింటాలు చెప్పండి? 3 క్వింటాలు అంటే 300 కేజీలు. 300 కేజీలను మనం 1:3గా మనం పంచాలన్నమాట. 1:3గా పంచాలి. ఏది అడుగుతున్నాడు అతను? మనం ఫైనల్గా మనం 5% లాభంతో, 5% లాభంతో దేని కింద ఉన్నది దాందే అనమాట. సో 1 పార్ట్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని కేజీలు అంటే 300లలో ఇది 75 కేజీలు వస్తుంది అనమాట. మీరు విభజించినా కూడా మనకు అంతే వస్తుంది. సో 75 కేజీలు. ఒక వర్తకుడు 2 క్వింటల్ల పప్పు ధాన్యంను అమ్మాను. కొంత భాగం 20% లాభానికి, మిగతాది 5% నష్టానికి అమ్మాను. మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ రాలేదు. ఆయన 20% లాభంతో ఎన్ని కేజీలు అమ్మాడు? సో ఫస్ట్ది 20% లాభం అన్నాడు కదా, ఇది 120%. సెకండ్ది 5% నష్టం అన్నాడు కదా, ఇది 95%.
ఓవరాల్గా నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు, అంటే కొన్న వేలకే అమ్మినట్టు 100% తీసుకోవాలన్నమాట ఇక్కడ మనం. సో రైట్, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేసేసుకుంటే ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేసుకుంటాం, ఇది కట్ చేస్తే 1:4 లాగా అమ్మాడు అనమాట. నేను అడిగింది 20% ఎంత అమ్మాడు అంటే 1. మొత్తం నువ్వు అమ్మింది ఎన్ని క్వింటాలు? 2 క్వింటాలు, అంటే 200 కేజీలు. 200 కేజీలను మనం 1:4 అంటే మొత్తం 5 భాగాలకు 200 అంటే ఒక భాగానికి ఎంత పడుతుంది సార్ మనకు? 40 కేజెస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో రైట్, ఇది మనకు ఎలిగేషన్స్కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనం క్వశ్చన్స్ అర్థం చేసుకొని చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. అర్థమెటిక్ చెప్పాం కదా, ప్రాక్టీస్ 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 ఒకటే, ఇక ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ.